హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి కొడుకు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఆయన డైరెక్ట్ చేస్తున్న సిగ్మా మూవీ రిలీజ్ డేట్ జూలై 31st అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో చాలామంది కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. మన తలపతి గారి సన్ కాబట్టి సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మూవీలో మన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అండ్ మన ఫరియా అబ్దుల్లా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సిగ్మా మూవీ అయితే రాబోతుంది. యాజ్ యూజువల్ జూలై 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీని కంప్లీట్ ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తీయబోతున్నాడు మన జాసన్ సంజయ్. సో అండ్ ఇంకొకటి ఈ మూవీ హోల్ ఎంటైర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఏదైతే కోల్పోతామో ఎక్కడైతే కోల్పోతామో తిరిగి అక్కడే తెచ్చుకునే ఆ గ్యాప్లో ఆ టైంలో నువ్వు ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు అనేది కొంచెం ఆ యాక్షన్ జానర్లో మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మన జాసన్ సంజయ్ తీయబోతున్నాడు. సో అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. జాసన్ సంజయ్ వాళ్ళ ఫాదర్ పైన ఎలాంటి డిపెండెన్సీ ఉండకుండా ఆయన ఓన్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసుకోవడం బిల్డ్ చేసుకోవడం ఇది ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకి టొరంటోలో లండన్లో ఫిలిం స్కూల్లో కొన్ని ప్రాక్టీస్ చేసి ఫిలిం స్కూల్లో చదివేసి ఇక్కడికి వచ్చి ఆయన ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాడు, అదే సిగ్మా మూవీ. సో అందరూ కూడా ఇప్పుడు ఈ మూవీ గురించే మాట్లాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ మూవీ కదా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఈ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్గా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా ఈ జాసన్ సంజయ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా తలపతి మనందరికీ తెలుసు ఎంత ఫేమస్ ఎంత హీరో టాప్ హీరో అని చెప్పేసి. వితౌట్ ఎనీ హెల్ప్ ఆయన ఇప్పుడు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా జాసన్ సంజయ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఈయన డైరెక్ట్ చేస్తున్న సిగ్మా మూవీ జూలై 31st వస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.